హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను వంకాయ ఎండు చేపల కూర చేయబోతున్నాను. వంకాయ ఎండు చేపల కూర చేయడానికి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, వంకాయలు, వట్టిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, నూనె, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేడేవాలి. ఒట్టి చేపలను ఒక బౌల్లో తీసుకొని చేపలకు ముందు ఇలా తలను తీసేయాలి. తోకని మెడని తీసేసినాక ఇలా మీడియం సైజ్ లో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒట్టి చేపలు నీళ్లు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒట్టి చేపల్ని నీళ్ళల్లో వేసుకుందాం. ఒట్టి చేపల్ని ఇలా మనం వేడి నీళ్ళల్లో ఒకసారి ఇలా కలిపి తీసుకోవాలి. ఎక్కువ ఉడకనివ్వద్దు. కొంచెం ఇలా వేడి నీళ్ళల్లో మనం వట్టి చేపలు ఎండబెట్టినప్పుడు మట్టి దుమ్ము ధూళి ఉంటుంది కదా, అందుకోసం ఇలా వేడి నీళ్ళల్లో ఒకసారి ఇట్లా ఉడకబెట్టి తీస్తే ఆ దుమ్ము ధూళి మొత్తం పోతుందని ఇలా ఉడకబెడుతున్నా. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం వట్టి చేపను. పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయింది. ఇప్పుడు మంచి నూనె వేసుకుందాం. నూనె వేడయింది. మనం ముందుగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీసుకున్న ఒట్టి చేపల్ని నూనెల్లో వేసుకుందాం. ఈ చేపల్ని మనం ఒట్టి చేపల్లో స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఒట్టి చేపలు అంటే చాలా మంది చీతు అంటారు, స్మెల్ వస్తుందని. ఎవరు తినరు ఎక్కువ. ఒట్టి చేపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒట్టి చేపలు చేసే విధంగా చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒట్టి చేపలు ఇలా ఫ్రై లాగా లేకపోతే వంకాయ కూరలో వేసి చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా వారానికి ఒకసారైనా 15 రోజులకు ఒకసారైనా ఇలా వట్టి చేపల కూర చేసుకొని తినండి. వట్టి చేపలను నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం. రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న గిన్నెలో వేసి పక్కలో పెట్టుకుందాం. టమాటాలని తీసుకొని టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా మధ్యలో చీల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ వంకాయల్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తే మనం చేపలు తినేటప్పుడు ఈ వంకాయలు బాగా ఉడికిపోతాయి. చేపలు ఇంకా వంకాయలు బాగా మెత్తగా అవుతాయి కాబట్టి అందుకోసం టేస్ట్ గా ఉంటుంది. నేను పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒట్టి చేపల ఫ్రై, ఒట్టి చేపల కూర కూడా చేయొచ్చు, కానీ వంకాయ కూరలో ఒట్టి చేపలు వేసి చేస్తే సూపర్ గా ఉంటుంది. అందుకోసమే నేను ఒట్టి చేపల కూరలో వంకాయలు వేసి చేస్తున్నాను. ఒట్టి చేపల కూర మా పిల్లలు తినరు. మా మామయ్యకి చాలా ఇష్టం ఒట్టి చేపల కూర అంటే. అందుకోసమే ఈరోజు ఒట్టి చేపల కూరను చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇష్టం ఉంటే చేసి చూడండి. ఇలాగా వేయించి పెట్టుకున్న నూనెలోనే ఇంకొంచెం నూనె వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఒట్టి మిరపకాయలను వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుందాం. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలని
బాగా మగ్గనిద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేద్దాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు అన్ని కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఈ వంకాయలను బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి పెట్టుకుందాం. 5 మినిట్స్. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. కారం 2 స్పూన్ల కారం వేసుకుందాం. పెట్టుకున్న చింతపండు రసంని వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కలుపుకోవాలి. వంకాయ మెత్తగా ఉడికింది. ఇంకా చింతపండు గుజ్జు కొంచెం ఉడికే వరకు 5 నిమిషాలు ఉడకనిద్దాం. ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న వట్టి చేపల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. వట్టి చేపలు నూనెలో వేయించుకున్నాం కదా, స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. ధనియాల పొడి వేసుకుందాం. గరం మసాలా పొడి వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చివరిలో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఇలా వంకాయ వట్టి చేపల కూర ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఈరోజు వంకాయ కూర వట్టి చేపల కర్రీ చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందు ఉంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.